ఎక్కడికి పోనవసరం లేదు. 1వ తేదీ నేరుగా మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇళ్లలాగా 5 లక్షలతో ఒక పక్క ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. బిడ్డల ఉద్యోగాల కోసం 2,25,000 ఉద్యోగాల కోసం మొట్టమొదటి సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇదంతా సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తున్నామన్నా ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఒకవైపు డబ్బుంది, ఇంకోవైపు ప్రజలున్నారు. ఒకవైపు అహంకారం ఉంది, ఇంకోవైపు ప్రజలున్నారు. ప్రజలే నిర్ణేతలు. మీరు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. మరి ఒక్కసారి చెప్తున్నాం, డబ్బులకి లొంగొద్దండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పినట్టు మంచి మనుషులకు, మీకోసం నిలబడే మనుషులకు, మీకోసం పనిచేసే మనుషులకు, మీరు పిలిస్తే పలికే వాళ్లకు ఓట్లేయండి. ఎక్కడో పెద్ద కోటలు కట్టుకొని నిద్రపోయే వాళ్లకు కాదు. ఎప్పుడు కనిపించారన్నా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా 5 సంవత్సరాలలో ఒక్కసారైనా కనిపించారా? ఎప్పుడూ బయటికి రాలేదు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి బయటికి వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు తప్పితే రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టలేదా? రోజు లక్షల మందిని కలవలేదా? ఒక్కసారైనా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎప్పుడు రాలేదు ప్రజల మధ్యకి. వీళ్ళు ప్రజల మనుషులు కాదు. మళ్ళీ మోసపోకండి. మీ పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు. మళ్ళొక్కసారి ఆశీర్వదించాలని మీ సుధాకర్ అన్న, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ సుధాకర్ అన్న, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగే ఎంపీ అభ్యర్థి సమద్ షాహీన్ అన్న మీవాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి. మీరు హస్తం గుర్తు మీద ఓటేసి 2 ఓట్లు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని. ఒకవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మనకు ప్రత్యేక హోదా రావాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఎల్లరికూ నమస్కారం. దయచేసి అన్నా గుర్తు మర్చిపోకండి. హస్తం గుర్తు అన్నా, గుర్తు మర్చిపోకండి. ఎవరికి ఓటు? హస్తం గుర్తమ్మా అన్న, ఆశీర్వదించండి, గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తాం, మీకు అందుబాటులో ఉంటాం. హస్తం గుర్తన్నా మర్చిపోకండి. నమస్తే అన్న, నమస్తే అమ్మా, నమస్తే. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. గురి తప్పని బాణ